ఇంకా అడవి ప్రాంతంలో ప్రమాద స్థలంలో ఎక్కువ అర్బన్ పార్క్ అంట. ఇక్కడ అంటే ఇది వికారాబాద్. అవగాహన లేని అధికారుల నిర్లక్ష్యం ఇంకా ఎన్ని ప్రమాదాలు చూడాలట. వికారాబాద్ అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ వద్ద భారీ వాహనాల ముప్పు. వికారాబాద్ జిల్లా అనంతగిరి నందిఘాట్ సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ఎకో అర్బన్ పార్క్ ఆదిలోనే హంసపాదం ఏర్కొంటుందట. అనంతగిరి రోడ్డు మీదుగా వచ్చే భారీ వాహనాల వల్ల పార్కు ఎంట్రెన్స్ గోడకు తరచు ప్రమాదాలు జరుగుతున్నాయట. అనంతగిరి ఫారెస్ట్ ఎంట్రన్స్ వద్ద భారీ వాహనాలకు ప్రవేశం లేదని సూచించే బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ లోడుతో వెళ్తున్న వాహనదారులు వాటిని పట్టించుకోకుండా ఘాట్ రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉన్నారట. గుట్ట దిగుతున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనాలు అదుపు తప్పి అర్బన్ పార్క్ వైపు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ప్రధానంగా ఈ ఎకో పార్క్ ఏదైతే ఉంటుందో దీనికి తరచూ వాహనాలు వచ్చి ఢీకొట్టా ఉన్నాయట. ఆ గోడ కూలిపోవడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా. సో ప్రమాదంగా మారిపోయింది ఏది అర్బన్ ఎకో పార్క్ సంబంధించి ఇక్కడ అనంతగిరి సంబంధించి. అయితే ఈ వాహనాలు ఏవైతే ఉంటాయో లోడుతో వెళ్తున్న వాహనాలు ఘాట్ రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉన్నాయట. అయితే గుట్ట దిగుతున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ అవుతున్న కారణంగా వీళ్ళు డైరెక్ట్ వెళ్ళి అంటే కొన్ని లోడు ఉన్న బండ్లు ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ వేస్తే బ్రేకులు ఫెయిల్ అయ్యి డైరెక్టు గుద్దుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న పార్క్ ఏదైతే గోడ ఉంటుందో ఆ గోడకి వెళ్ళి గుద్దుకోవడం జరుగుతుంది. అట్లా చాలా ప్రమాదాలు రిపీట్గా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అట్లా ఈ అర్బన్ ఎకో పార్క్కు ప్రమాదంగా మారిపోయింది. ఇక వారం రోజుల క్రితము ఆయిల్ లోడ్తో వెళ్తున్న లారీ పార్క్ గోడను ఢీకొని కూల్చివేయగా ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారట. తాజాగా ఆదివారం ఉదయం బిస్కెట్ లోడ్తో వెళ్తున్న మరో భారీ వాహనము పార్క్ ముందు ఏర్పాటు చేసిన మట్టి దిబ్బలలో ఢీకొని ఆగిపోయిందట. అవి లేకపోతే మరోసారి గోడకు భారీ నష్టం జరిగేదట. చూసిరు కదా, ఇక్కడ బిస్కెట్ల లోడ్తో వెళ్తున్న లారీ ఏదైతే భారీ వాహనం ఉందో పార్క్ ముందు ఏర్పాటు చేసిన మట్టి దిబ్బలను అంటే ఈ మట్టి దిబ్బలు ఇది గోడ అన్నమాట. దీని ముందు మట్టి దిబ్బలు పోసిరన్నమాట. అయితే ఫస్ట్ దీనికి మట్టిలో వచ్చి ఇరుక్కున్నాయి అనమాట పెద్ద లారీ, లేదంటే ఈ గోడకు గుద్దుకునే అనమాట డైరెక్ట్. లేదంటే ప్రయాణికులు అక్కడ ఎవరైనా ఉంటే మన విజిటర్స్ ఎవరైనా ఉంటే పార్క్ దగ్గర వాళ్ళకు ప్రమాదం జరిగేది. ఈ మట్టి దిబ్బలు ఉండడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది అనమాట. సో అట్లా పరిస్థితి కొనసాగితే ఇదే పరిస్థితి ఇట్లా కొనసాగితే అనంతగిరి అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు ఘాట్ రోడ్డుపై వచ్చే భారీ వాహనాలతో ప్రమాదం పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు పర్యాటకుల భద్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ అధికార చేతుల్లోనే ఉంటాయి. ప్రధానంగా చాలా ఫేమస్ అయినటువంటి అనంతగిరి హిల్స్ సంబంధించి ఆ గుట్ట దగ్గర నుంచి వాహనాలు వెళ్లకుండా ఆ పార్క్ దగ్గర నుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని ప్రధానంగా వీళ్ళొస్తున్న ఆరోపణ అన్నమాట. సో ఇట్లాంటి సమస్యను అధికారులు ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత తొందరగా పరిష్కారం అవుతుంది. లేదంటే ఈ పార్క్ సంబంధించి టూరిజం సంబంధించి మాత్రము ప్రయాణికులు రావడం తగ్గిపోతుంది అన్నమాట.